హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దబాబు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు పరోటా అండి. ఆలు పరోటా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా చేస్తే ఆలు పరోటా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎలా చేశానో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేయండి. 3 నెలల వరకు నిలవ ఉండేలాగా ఒక చిన్న టిప్ చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ ఆలు పరోటా ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని తగినంత నీళ్లు పోసుకుని శుభ్రంగా కలుపుకోండి. పిండి నేను కొలత ప్రకారం చెప్తున్నానండి. కరెక్ట్గా 2 కప్పుల పిండికి 6 పరోటాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఈ పిండిని మరీ పలచగా అయితే కలపకండి, ఎందుకంటే స్టఫింగ్ పెట్టినప్పుడు అది అటు ఇటు జరిగిపోతుంది. కాబట్టి సరి అయిన పద్ధతిలో సరి అయిన పాళ్ళల్లో కలపండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి దాన్ని కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితేనే చాలా బాగుంటుంది పిండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఎలా ఉందో పిండి చూద్దాం. చక్కగా ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. చూసారుగా. ఇప్పుడు దీన్ని 6 సమాన భాగాలుగా చేసుకుని 6 ఉండలు చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఆలు స్టఫ్ తయారు చేసుకుందాం. నేను ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకొచ్చి ఉడకపెట్టేసి వాటికి తొక్క తీసేసి పక్కన పెట్టానండి. ఈ ఆలుగడ్డలన్నీ కూడా ఇలా తురిమేసుకుని పక్కన పెట్టుకోండి. చేతితో స్మాష్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉంటే పరోటా ఒత్తినప్పుడు ఆ ముక్కలన్నీ బయటకు వచ్చి పాడవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అంతే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒక 4 మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అందులో వేసేసేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా అందులో వేసేసుకోండి. వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా చెయ్యి పెట్టి శుభ్రంగా కలిపేసేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న ఈ ముద్దంతటిని 6 భాగాలుగా చేసి 6 ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి, గోధుమ పిండి సైజు స్టఫ్ది 2 సేమ్ సైజు ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఆలు పరోటా అంతా ఈవెన్గా చక్కగా వస్తుంది. ఈక్వల్గా తీసుకోండి. ఇప్పుడు చక్కగా ఈ గోధుమ పిండిని చిన్నగా ఒత్తుకుని ఫస్ట్ ఈ ఉండని తీసి దాని మధ్యలో పెట్టి చుట్టూతా అంతా ఇలా మూసుకుంటూ దగ్గరికి చేసుకుని దాన్ని ఉండ చేసుకోండి. ఇప్పుడు దాన్ని రొట్టెల పీట మీద వేసి దాన్ని చేతితో కాస్త ముందుగా కొంచెం అలా 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 ప్రెస్ చేసుకుని అప్పుడు ఒత్తుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అలా ప్రెస్ చేసుకోవడం వల్ల కూర అంతా లోపల ఈవెన్గా ఉంటుంది కాబట్టి మనం ఒత్తుకున్నాక కూడా అలాగే వస్తుంది. అలా అని మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, పాడైపోతుంది. చక్కగా తేలికగా ఒత్తుకోండి. ఒత్తుకున్నాక ఇప్పుడు పెనం కాలిందేమో చూసుకుని పెనం కాలాక అందు మీద ఈ పరోటాని వేసేసేయండి. 1 నిమిషం పాటు అలాగే వదిలి తిరగేశాక అప్పుడు దాని మీద ఆయిల్ వేయండి. బటర్తో కాల్చుకుంటే కూడా చాలా బాగుంటాయండి పరోటా. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం, మీరు ఏది వేసుకున్నా సరే. చక్కగా వేసుకుని మళ్ళీ దాన్ని అటువైపు తిరగదీయండి. ఇప్పుడు అటు సైడ్ కూడా ఆయిల్ వేసుకుని అటు ఇటు తిరగదీసుకుంటూ చక్కగా పరోటాలన్నీ కాల్చుకోండి. చాలామంది మైదాతో చేస్తారండి ఈ పరోటాలు. మైదా హెల్త్కి అంత మంచిది కాదని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా. అందుకని మనం గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, ఇప్పుడు అన్ని పరోటాలు కాల్చుకున్నాం కదా. ఒకసారి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. అబ్బా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. చూడండి, లోపల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగా చేసుకోవడం వల్ల చక్కగా పరోటా లోపల కూర అంతా అంచులు చివరి వరకు వచ్చి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు పరోటా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా తీస్తే మనకి పరోటా అంతా కూడా ఇలా సెపరేట్గా వచ్చేస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుందండి. జస్ట్ పెరుగులో కొంచెం కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ, ఇంత సాల్ట్ వేసేసుకుని కలిపేసేసుకుని ఇది నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను మీకు టిప్ చెప్తాన్నాను కదా, అస్తమాట ఈ పరోటాలన్నీ చేసుకోవాలంటే ఇది పెద్ద ప్రాసెస్ కదా. మనం ఒక్కరోజు కష్టపడి కొంచెం ఎక్కువ పరోటాలు చేసుకున్నామంటే ఇలా పాలిథిన్ కవర్లో పెట్టేసి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. మీరు ఎప్పుడు పరోటా కావాలంటే ఒక 10 నిమిషాల ముందు దాన్ని తీసి బయట పెట్టుకుని కాల్చేసుకోండి. మీరు ఎప్పుడు కాల్చుకున్నా అంతేలా పొంగుతాయి, అంతే టేస్ట్ ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.